నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ వ్లాగ్స్. ఇది శుక్రవారం తీసిన వీడియో అండి. శుక్రవారం రోజు ఇలా రంగు ముగ్గేశాను. పండగ నెలలో మిగిలే కదండి రంగులు, ఆ రంగులతోనే ఇలా వేసాను. ఇంకా ఇవాళ ఉదయాన్నే 4 కల్లా నిద్ర లేచానండి. ఏదన్నా పండగలప్పుడు అలాంటప్పుడు ముందు రోజే వాకిలి కడిగి పెట్టేస్తాను, శుక్రవారం అప్పుడు కూడాను. ఇంకా నైటు కుదరలేదు, మూవీకి వెళ్ళాము సంక్రాంతికి వస్తున్నామని. ఇంకా మూవీ నుంచి వచ్చేసరికి 9:30 అలా అయింది. ఇంకా ఆ టైంలో ఏం కడుగుతామని నైట్ కడగలేదు. మార్నింగ్ లేచి 4కి లేచానండి. లేచి ఇల్లు వాకిలన్నీ కడిగేశాను. బయట తులసి కోట అవన్నీ కూడా కడిగి ఇలా ముగ్గులు అవి పెట్టేసి పొయ్యి మంటేసేసి ఇంకా నేను నా పనులు చేసుకునేసరికి నీళ్ళు కాగిపోయేసాయి. ఇంకా నేను కూడా తలకి పోసుకొని ఇలా ఇంట్లో దీపారాధన చేసుకున్నానండి. నైవేద్యం అయితే ఇంత ఉదయాన్నే ఏం చేయలేదు. నేను దీపారాధన చేసేసరికి టైం 6 అయ్యింది. ఒక గంట ముందు లేస్తే మనం లేసే టయానికంటే మన పనులన్నీ కూడా అయిపోతాయండి. ఇంకా టెంకాయ నైవేద్యంగా కొట్టానండి ఇంట్లో ఇక్కడ తులసి కోట దగ్గర. ఇంకా నాకు వంట చెయ్యాలి. మా జున్నుకి స్కూల్ ఉంది కదా, జున్నుని స్కూల్కి పంపించాలి. వాళ్ళకి ఆటో 7:30కి అలా ఇంతకుముందు వస్తుండింది. ఇప్పుడు 8 పైనే వస్తుందండి. అది కొంచెం మేలు అనుకోవాలి. ఇప్పుడిప్పుడే సూర్యోదయం అవుతుంది. ఇంకా మా చిన్నోడు లేచేసాడు. వాడి పక్కన నేను ఉంటాను కదా, వాడి పక్కన ఎవరు లేకపోయేసరికి వాడు కూడా ఇంకా నిద్ర లేచేసేసాడు. మా పెద్దోడైతే ఇంకా నిద్ర లేదండి. నేను ఇలా గుమ్మంకి ఇలా బొట్లు పెట్టాను. అవి పెట్టిన కాసేపే ఉంటాయండి. తర్వాత మా చిన్నోడు ఎట్టో అవంతా నీట్గా క్లీన్గా చేసేస్తాడు. ఈ మంచుకాలంలో పిల్లలు ఎక్కువసేపు నిద్రపోతేనే మేలు. 7కి అలా లేస్తే చాలు. ఎందుకంటే బయట మంచు, మంకీ క్యాప్లు వేస్తే ఉంచుకోరు. ఇంకా వాళ్ళు తిరుగుతూ ఉంటారు. కుదురుగా ఒక్క దగ్గర ఉండమంటే అస్సలు ఉండరు. ఇక్కడి నుంచి వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి, అక్కడి నుంచి ఇక్కడికి తిరుగుతూ ఉంటారండి. ఇంకా మా జున్నుకి నీళ్ళు కాగుతున్నాయి. ఒక 2 బుసకలు వేసానండి. వాళ్ళు వేసేసరికి ఇంకా కాగాలి కదా, ఒకవేళ చల్లారిపోతాయని ఒక 2 బుసకలు వేసేసి వచ్చాను. ఈ లోపల వాషింగ్ మిషన్లో బట్టలు తిరిగిపోతే ఇవి తీసుకొని వచ్చి ఆరేస్తున్నానండి. బట్టల పని అయిపోతే ఇంకా వెళ్ళి వంట స్టార్ట్ చేయాలండి. ఇంకా అన్నం వండాలి, జున్నుకి బాక్స్ పెట్టి పంపించాలి కదా, అందుకని. ఇంకా నేను బట్టలు ఆరేస్తా అంటే మా జున్ను నిద్ర లేసాడు. వాళ్ళ డాడీని అడిగాడు మమ్మీ ఏదని. మిద్ది మీద నుంచి చెప్పేసరికి ఎత్తుక్కుంటూ వస్తున్నాడండి. ఉదయాన్నే లేయగానే కనిపిస్తాను, కనిపించకపోతే ఇలాగే ఉంటుంది మా వాడికి. ఎత్తుక్కుంటా నా కోసం పైకి వచ్చాడు మిద్ది మీదకి. మమ్మీ ఎక్కడే లేవు మమ్మీ, నువ్వు కనిపించలేదు, డాడీని అడిగాను డాడీ చెప్పాడు అని చెప్తున్నాడు. సరేనని చెప్పి నేను ఆరేస్తుంటే మా పెద్దోడు చూడండి ఎలా అందిస్తున్నాడో నాకు బట్టలు. వాడికి వచ్చింది చేస్తాడండి. ఇప్పుడు ఉదయాన్నే లేచిన తర్వాత పక్కలు ఉంటాయి కదా, వాడు కప్పుకున్న దుప్పటి అవి, అది కూడా తీసి ఆ సాప అవన్నీ తీసి మడతేసి వస్తాడు. కొంచెం చిన్న చిన్న పనులు అలాంటివి చేసుకుంటాడండి మా వాడేను. ఇంకా నేను బాక్స్ అవి పెట్టేటప్పుడు వాటర్ బాటిల్కి వాటర్ అవి పట్టు నాన్న అంటే పడతాడు. అలాంటి చిన్న చిన్న పనులు చెప్తానండి మా వాడికి కూడా నేను. ఇంకా నేను వచ్చేసరికి మా పెద్దోడు వచ్చాడు. వాడిని ఎత్తుక్కుంటే వాళ్ళ తమ్ముడు కూడా చూడండి వచ్చేసాడు. ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ ఏం పెట్టట్లేదండి. మొత్తానికి ఒకేసారి అన్నం వండేసి కూర చేసేస్తాను. నేను ఎక్కువగా ఉదయాన్నేటప్పుడే అన్నం వండేసి కర్రీ చేసేస్తానండి. ఎందుకంటే మా వారికి ఈ టిఫిన్లు అలాంటివి పెద్ద ఇష్టం ఉండవు. ఎక్కువగా సద్దన్నమే అడుగుతాడు. నైటే అన్నం వండి పెట్టి గంజి అవి తుడిచిపెట్టుంటాను. ఇంక ఉదయాన్నే సద్దన్నము అవి మా వారికి పెట్టేస్తే పిల్లలకి మంచు కదా, ఈ మంచు కాలంలో వాళ్ళకి పెట్టనండి సద్దన్నం అవి. ఇంకా వాళ్ళకి అన్నమే పెడతాను. ఇవాళ పప్పుచారు చేస్తున్నానండి. పప్పుచారు అయితే మా పిల్లలకి బాగా ఇష్టము. పప్పుచారు ఇలాంటివి అయితే తింటారు. రసము, పప్పుచారు, ఇంకా కొంచెం తాలింపులు, ఆకుకూర తాలింపులు, ఆకుకూర పుల్లకూరలు అలాంటివి తింటారండి. ఇంకా పప్పుచారు అయితే చేసేసాను. చేసి ఆ కూర నేను ఆ దబర్లోనే ఉంచనండి.
ఇలా ఒక గిన్నెలోకి పోసేసుకుంటాను. ఇంకా రైస్ పొయ్యి మీద పెట్టేసాను. అది కూడా అయిపోయిందండి. ఇంక మా జున్నుకి బాక్స్ పెడుతున్నాను. బాక్స్ పెట్టి ఇంకా అబ్బాయికి స్నానం చేపిచ్చేస్తే రెడీ అయిపోతాడు. ఇంకా ఆటో వస్తే ఇంకా ఆటో దగ్గరికెళ్ళాలి. ఆటో మా ఇంటి దగ్గరికి రాదండి. కొంచెం ముందుకెళ్ళాలి. అక్కడ మహాలక్ష్మి చెట్టు ఉంటది. అరుగు దాకొస్తది. అరుగు దగ్గరికెళ్ళి తీసుకొనెళ్ళాలి. ఇంక ముందు బాక్స్ పెట్టేస్తే మళ్ళీ వాడికి ఫుడ్ పెట్టాలి గదా అని నేను బాక్స్ పెడుతున్నాను. వాటర్ బాటిల్ అవి మా వాడే తెచ్చిస్తాడండి వాటర్ అవి పట్టి. ఇంక బాక్స్ పెట్టినంత సేపు మమ్మీ ఎళ్ళను మమ్మీ అంటాడు. ఎప్పుడన్నా హాలిడే వచ్చిన రోజు. నెక్స్ట్ రోజు కావాలంటే భలే బాధ మా వాడికి. కానీ ఇయన్నీ పెట్టిన తర్వాత ఆటో వచ్చిందని చెప్తే చాలు, మమ్మీ ఆటో వచ్చింది, ఆటో వచ్చింది కానీ మమ్మీ అని అరుస్తా అంటాడు. ఇంకా వాళ్ళ అన్నకి పెట్టేటప్పుడే తమ్ముడికి కూడా పెట్టేస్తానండి. వాళ్ళ అన్న లేకపోతే వాడసలు తినడు తర్వాత. అందుకే ఇద్దరికి కలిపే పెట్టేస్తున్నాను. ఇక్కడ మా ఇళ్ళ దగ్గర కొంతమంది అంటారండి, ఆ అమ్మాయి కాబట్టి ఇద్దరు పిల్లలతో ఇయ్యకుండా చేసుకుంటుందంటే మేలైన అమ్మాయి అని అంటారు. నేను దీనికి కొంచెం హ్యాపీగానే ఫీల్ అవుతానండి. ఎందుకంటే వాళ్ళు అన్న మాట నిజమే కదా! ఇద్దరు పిల్లలతో కొంచెం చూసుకుంటా పనులన్నీ కొంచెం టైమ్ టు టైమ్ చేసేసుకుంటాను. ఇలా చేసుకోవడానికి కారణం మా వారేను. నేను పని బాట చేసుకుంటుంటే పిల్లల్ని మా వారు చూసుకుంటారండి. ఇంకిద్దరికి స్నానాలవి అయిపోయేసాయి కదా ఉదయాన్నేను. వంట వార్పులు కూడా అయిపోయేసాయి. ఇంకా బట్టలవన్నీ కూడా ఉతికి ఆరేసేసాం కదా వాషింగ్ మిషన్‌కేసి. అయిపోయింది. ఇక్కడేనండి మేము వెయిట్ చేసేది ఆటో కోసం. ఇక్కడికొస్తది మా జున్ను వాళ్ళ ఆటో. అరుగు దాకా వస్తదండి. అక్కడి నుంచి ఇంకా టర్నింగ్‌లో తిరగలేక మా ఇంటి దాకైతే రాదు. ఇంక ఇప్పుడే ఆటో వచ్చేసరికి జున్ను కూడా ఆటో ఎక్కి బాయ్ చెప్పి వెళ్ళాడండి. ఆటో చూస్తే మాత్రం కొంచెం హ్యాపీగానే ఫీల్ అవుతాడు మా వాడు. ఆటోలో సాంగ్స్ అవి పెడతారులేండి. అందుకని వాడికి కొంచెం సరదాగా ఉంటది. ఇంకొచ్చేటప్పుడు అత్తమ్మ ఇగో అమ్మ అరటిపళ్ళు ఏమన్నా ఎత్తుకోపో అని చెప్పేసరికి అరటిపళ్ళు అవి ఇస్తే తీసుకొనొచ్చానండి. ఇవి చెట్లోనే మాగాయంట. ఇంకా అవి తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను. చిన్నోడు కూడా నిద్రపోయేసాడండి. ఇంకా టైం ఇది మధ్యాహ్నం 1 అయింది. ఆ టైంలో వచ్చాడండి మా వారు. ఈరోజు పనికెళ్ళాడు. పొలంలో పనులున్న రోజు పొలంలో పనులకే ఎళ్తాడు. అవి లేని రోజు బయట పనులకు గూడా ఎళ్తాడండి. ఇవేనండి పొలం పనులకే ఎళ్తాడు. మా వారు కూడా డిగ్రీ వరకు చదువుకున్నాడు. కానీ అవన్నీ సెట్ కాలేదు. వ్యవసాయమే సెట్ అయింది. ఇంకా ఈ వ్యవసాయాన్నే నమ్ముకున్నామండి. ఇంకా పప్పుచారు చేశాను గదా! ఇంకా తాలింపేం చేయలేదు. మా వారొచ్చి స్నానం చేస్తున్నాడు. ఇంక నేను ఇలా ఆమ్లెట్ చేద్దామని ఆమ్లెట్ చేస్తున్నానండి. ఏదో ఒకటి ఉండాలి. లేకపోతే అలా తినరు. నేనైతే కూరల్లో పెద్ద కారాలేయనండి. మా చిన్ని పిల్లలు గదా! వాళ్ళ కోసం నేను కారం తక్కువే ఏస్తాను. మేము పెద్దగా తినము. ఇంకా మసాలాలు గూడా తక్కువే ఏస్తానండి కూరల్లో. మసాలాలు, కారాలు తక్కువేసే వండుతాను. ఇంకా మా వారికి తొందరగా అయిపోద్దని ఇలా ఆనియన్స్ ఫ్రై చేయకుండానే ఆమ్లెట్ చేశాను. మా చిన్నోడు చూడండి అక్కడున్నాయి గదా! ఆ బౌల్ అయి కావాలంట. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనూష వాకాటి విలేజ్ వ్లాగ్స్.